రైట్, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి ఇంకా వలసలు కొనసాగుతాయా? బీఆర్ఎస్ లో ఉన్నటువంటి గత ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు కానీ, హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ వాళ్ళ మాటలు ఎలా ఉన్నాయంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము కూలగొడతామని చెప్పి మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎప్పుడైతే కూలగొడతామనే మాట వాళ్ళ నోట్లకెళ్ళి వచ్చిందో తప్పకుండా మేము తొడగొట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళ యొక్క ఆలోచన విధానం గతంలో కూడా మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని వాళ్ళ పార్టీలో మూకుమ్మడిగా 2 పర్యాలు, నేను 2014లో కూడా ఎమ్మెల్యేగా ఉన్నాను, మా 14 బ్యాచ్ ఎమ్మెల్యేలను కూడా విలీనం చేసుకున్నారు. అదేవిధంగా 18లో కూడా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు విలీనం చేసుకున్నారు. కాబట్టి వాళ్ళ ఆలోచన విధానం ఆ విధంగా ఉన్నప్పుడు మేము కూడా దానికి తగ్గట్టుగా ప్లాన్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజలు మా పైన ఎన్నో ఆశలు పెట్టుకొని మమ్మల్ని అధికారంలో తీసుకొచ్చినప్పుడు మా యొక్క అధికారాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీగా మా పైన ఉంది. కాబట్టి ఎవరైనా కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ నాయకులు చేరుతామని అభివృద్ధి గురించి మా పార్టీకి వస్తే తప్పకుండా వారికి ఎర్ర తివాచి కలిపి వారికి స్వాగతం తెలియజేస్తాం.